అందరికీ వందనాలండి. సభ్యుడానికి జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న ప్రార్థనకి పరిశుద్ధులైన మా ప్రియ పరలోక బట్టి మా అబ్బా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ యొక్క వాక్యాన్ని జోకుడిని ఇక్కడ ఉన్న క్రీస్తు సంఘానికి తెలియజేస్తుండగా ఇంబమ్మందాన్ని కృష్ణ కుమారుడికి వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం వారికి దయచేసి వెంజలాడిని తీరుకోవడం ఒడిపిలాడిని ఒడుపుమ్మగీయము వారి ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన సంగతులు చెప్పడానికి సహాయం చేయండి. ఎవరికి ఆత్మీయత పడ్డానికి సంగంతో వెసలతకి నువ్వు సహాయం అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లే స్వస్థపరచండి. అమ్మాయి రోగతుల బాధానికి నీకి మా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు ప్రభు ద్వారా ప్రార్థన విషయం మా బా ఆమేన్. ఆమేన్. చాలా మంచిదండి. మీరు చక్కగా వింటున్నందుకై మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఆరక నిహాతాయి వాడు మీరు ఉద్యోగికి వెంజీని పైన ఆరక రమ్మొచ్చానా. మనము సంగతులు వినడం మాత్రమే కాదండి, మారు జోకొడి విన్నాయి మాత్రమే వినిన సంగతుల్ని నమ్మాలండి. వెంజాని జోకొడి నమ్మినాయి మనే నమ్మితేనే మనం వాటిని అనుసరిస్తాము. నమ్మితే మారో పాటించాలి ఆడినాయి. నమ్మకపోతే అది వదిలేస్తాము. నమ్మాతి మరేపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ మీరు విన్నారు, నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. నేను అన్వేషణ జోకుడు బరే వెంజాన్ జరి నమ్మి జరించి నన్ను ఓటిమాయి. మీరు విన్న సంగతులు మీరు నమ్మకపోతే మీకు ప్రయోజనం ఉండదు. మీరు వెంజాని జోకుడు మీరు నమ్మాతి మీకు కమ్మహిరు. ఈ రోజు ఇంకొక సంగతి మనం నేర్చుకుందామండి. ఏం జోర జోకుడు మరి చేపలు హన్ను బైబిల్లో బైబిల్దా రూతు అనే గ్రంథం ఉందండి. రూతుని గ్రంథం అని రూతు పాత నిబంధనలో పాణి మేరత రూతు అనే గ్రంథం ఉంది. రూతుని గ్రంథం అని ఆ రూతు గురించి మీకు ఎవరికైనా ఏమైనా తెలుసండి? రూతు గురించి మీకు అంబతిరాపే ఏనా ముందాందరికి రూతు ఎవరు? రూతు అమ్మాయి. రూతు ఎవరండి? రూతు అమ్మాయి తయ్యా తెలిసి చెప్పండి. పుంజాసి పుంజాలు లేదు పుంజాలు. సరే నేను చెప్తాను వినండి. వేస్తానేసి వెంజి రూతు వివాహము చేసుకోక మునుపు బిహాకి కూడా నోకే ఆమె మోయాబీయురాలు. ఏది మోయాబు దేశం ఉంటాయి. మోయాబీలు తరి కేమోషు అనే దేవతను పూజించేవారు. కేమోసుని దెయ్యాన్ని పూజ చేసేది. ఆ దేవతను పూజించిన వాళ్ళు దెయ్యాన్ని పూజ చేసారి. వాళ్ళు ఏ విధంగా పూజించేవారంటే ఎవరు ఏనికి పూజకి తెరిచి వాళ్ళకి పుట్టిన పిల్లలను కూడా బలిచ్చేసేవారు ఆ దేవతకి. ತಂಗೆ ಧರ್ಮಾನಿ ಬೀಡ ಪೂಣಿಗೆ ತಕ್ಕಲ ಪೇನು ತಕ್ಕಿ ಬಲ್ಲಿ ಹಿಪ್ಕಿ ತೆರಿ పూజకి తెరి. ఆ దేవత పేరు కేమోషు. పేరు దోరు కేమోసు. అలాంటి పరిస్థితుల్లో రూతు ఉందండి. ఎలతి సోటుతా రూతు ఇని తంగి మనే ఆమె దేశము మోయాబు దేశము. ఎవరి దేశం అయితే మోయాబు దేశం. ఆ దేశానికి దేవుని కుటుంబం ఒక కుటుంబం వచ్చిందండి. దేశం తక్కి బర్రె తక్కి మా పుడుతు కుటుంబం రో కుటుంబం అయితే ఆ కుటుంబం ఎవరంటే కుటుంబం అంబాయిచ్చి రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 2 పదం చదవండి. చదవతయ్యా చదువుతున్నారా? చదివి జరుగుతాయి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. చదవండి. ఆ మనుష్యుని పేరు మనిషి దోరు ఎలీమెలకు. అతని భార్య పేరు నయోమి. డొకరి దోరు నయోమి. అతని ఇద్దరు కుమారులు మల్హోను కిలియోను. చాలండి. ఒక కుటుంబము యోధా దేశములో అంటే బెత్లెహేమ్ అనే ఊరిలో కుటుంబము యోధా దేశం తిని బెత్లెహేమ్ నాయత ఉండేవారు. మంజాసు వాళ్ళ గ్రామంలో కరువు వచ్చిందండి. ఎవరు నాయతారో కరువు వస్తుందయ్యా. కరువు వస్తే పంటలు పండలేదు. కరువు వస్తే పంట కంబ. పంటలు లేనప్పుడు ఆ కుటుంబం ఏం చేశారంటే పంట కంబాలంటే కుటుంబం ఏనాకి తెరిచి
దేశం వెళ్ళిపోయారండి. रो देशम हा जगत तई ఆ దేశం పేరు ए देशम ते दोरु మోయాబు దేశం. मोयाब देशम యోధా దేశం నుంచి यूदा देशम टिए మోయాబు దేశానికి मोयाब देशम ता నయోమి नयोमी తన భర్త तने डोकरा తన ఇద్దరు కొడుకులు तने रियारी मीरका దేశం వెళ్ళిపోయారండి. देशम हा जगत మీకు పంటలు పండలేదు అనుకోండి, मिंगे बाने पंटा कंबाती ఏం చేస్తారండి మీరు? ఏనా किधर तई మీరు చెన్నయ్యో లేకపోతే విశాఖపట్నం ఎటు వెళ్తారు కదండి. मेरे जगह चेन्नई के रो विशाखपट्टनम को इंडिया के हजत दे కరువు వస్తే करुवाती అలాగే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎలకి ఎవరి దగ్గర హత్యరు వాళ్ళు ఎవరి పిల్లలు? ఎవరి అంబరి మీర్కా దేవుని పిల్లలు, మహాపురు మీర్కా దేవుని నమ్ముతున్న వాళ్ళు. మహాపురు నమ్మానరి వాళ్ళు ఏ దేశం వెళ్ళారు? ఎవరు ఏ దేశం వచ్చారు? ఇన్ని దేశం అన్యజన దేశం వెళ్ళారు. ఎవరి హిందూ తరి దేశం వచ్చారు? అన్య దేవతను పూజించే దేశం వెళ్ళారు. ఎవరి హిందూ పేనకమాని సేపకిని దేశం తాచారు. కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదండి. అని ఎవరు మహాపురు మాత్రం హెచ్చరిపించాలి. దేవుణ్ణి పూజిస్తున్నారు, మహాపురు పూజకి కానీ వాళ్ళు పనులు చేసుకుని బ్రతుకుతున్నారు. ఎవరు తన కమాకి ఎవరు తమ బ్రతికి వాళ్ళిద్దరు కుమారులకి ఎవరి మీర్కకి అన్య జనులలో ఉన్నటువంటి और हिंदू तो मंजानी गटे ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశారండి. री आचा माह का बिया का कोड ఆ ఇద్దరు ఆడపిల్లల పేరు ఏం పేరంటే ए री माह का दो रोएंदुरुची పెద్ద కొడుక్కి వార్ప అనే అమ్మాయిని చేశారండి. కదం మీరానికి వార్తని విట్రో మాంగాని బియా का कोड చిన్న కొడుక్కి చి ఉనాటి మీరానికి రూతు అనే అమ్మాయిని పెళ్లి చేశారండి. రూతు ఇన్ని గట్రో మాంగాని బియా का कोडची ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయ్యారు కుటుంబం? నే ఎవరెచ్చ జన ఆతరి ఆరుగురు కుటుంబం అండి. ఇప్పుడు 100 జన ఆతరి అయితే ఎలేచి వాళ్ళిద్దరు కొడుకులకి పెళ్లి అయిన తర్వాత ఏ రీ మీర్క के दकల బియాని జో నయోమి భర్త చచ్చిపోయింది. నయోమి డోకరహా ఆచి కొద్ది కాలానికి ఒరేచో జాంతే ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. यार मेरे का कहा आचर వాళ్ళ దేశం వెళ్ళి 10 సంవత్సరాలు అయిందండి. ए देश महाजन ताम 200 वर्ष आत 10 సంవత్సరాల్లో ఏం పోయిందండి? ए 200 वर्ष ते एना आचे భర్తను కోల్పోయింది, भरता हजतसी ఇద్దరు కొడుకులను కూడా కోల్పోయింది. और री मेरे का करा जाका कोडिते ఇప్పుడు ఆ కుటుంబంలో ఎంతమంది మిగిలారండి? ए कुटुंबम ता एचजना रैतु ముగ్గురు ఆడవాళ్ళేనండి. 3 जना और आचा माह के थे ఆ ముగ్గురు ఆడవాళ్ళు ए 3 जना आचा माह कतना ఒక అత్త, रो अम्मा ఇద్దరు కోడళ్ళు. रिंडी कुड़िया गटाई అత్త ముసలిదాయి, ए अम्मा गटाई पोया गटाई बुढ़िया आजन కోడళ్ళు ఇద్దరు యవనస్తులు. ए कुड़िया माह का रिंडी डा माह के అప్పుడు అత్త ఇద్దరు కోడళ్ళని పిలిచి ఎంబాని తన్ని అమ్మ రీ కుడియా మాక ఆటనా నా కోడళ్ళారా, నా కుడియా మాకతిరి మీరు మీ ఊరికి వెళ్ళిపోండి, మీరు మీ నా హత్తుదు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి. మీ యాబడగర హత్తుదు మీరు యవ్వన కాలంలో ఉన్నారు, మీరు రామాక కాలంతో మంజరి నేను ముసలిదాన్ని, ನಾನು ಬುಡಿಯಾ ಆಜಮಾಯಿ నాకు పురుషుడు తోడు అవసరం లేదు. ನಂಗೆ ಓಡೇರೋ ಮೇಣ ತೋಡು అవసరం ఇల్లేదని మీకు మాత్రం పురుషుని తోడు ఉండాలి. మింగే మాత్రం రో మేణ తోడు మందల అవసరము. మీరు మీ తల్లిదండ్రుల కుటుంబాలకు వెళ్ళిపోయి మీరు మీ యాబ కుటుంబంతో హజసన పెళ్లి చేసుకుని బియాక్యా పడునా చక్కగా జీవించండి. వాడు నెహికి బ్రతకదు. అత్త చెప్పిందండి కోడళ్ళకి. నీ పోయగట వేస్తే కుడియా మాకకి 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏకాధ్యాయ 14 చదవదు. 1వ అధ్యాయం 14వ వచనము. ఏకాధ్యాయ 14 చదవండి, చదవదు. చెంపుగా చదవండి. చెంపుదరా వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు తన అత్తను హత్తుకొనెను అని ఉందండి. రూతు తని పోయగటని పొమ్మ కొడితేంది మన్నతయ్య. వార్ప ముద్దు పెట్టుకుంది, ఓర్పదే ఈ ముద్దుకితే రూతు హత్తుకుంది. రూతు దే పొమ్మ కొడితే అత్తగారి కోడలతో ఇలా మాటలు చెప్పినప్పుడు ఏ తన్ని అమ్మ పోయగట తను కుడియ మాకాయలకి జోగడు పోయింది. అప్పుడుట వాళ్ళ ముగ్గురు బాగా ఏడ్చారండి. తినిదన బాగా అడిగితు. ఎందుకు ఏడ్చారు? ఏనాతకి అడిగితు అంతవరకు వారు కలిసే ఉన్నారు, ఎదంతకి తాము కలిసి అడిగితు. ఇప్పుడు విడిపోబోతున్నారు. ఏంజు పిసిపి ఆశీలేదు.
విడిపోయినప్పుడు కొద్దిగా బాధ దుఃఖం ఉంటారు కదండి. బరగని పిసిపి ఆసింది బాధాకర మండి ఏడ్చారు. రీతు ఏడ్చిన తర్వాత రీని జో నయోమి యొక్క పెద్ద కోడలు నయోమి కజ్జ కుడియమాంగ అత్త చెప్పినట్లుగా తమి పోయాట వెంగనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. హజార్ తక్కి తయారాతు వెళ్ళిపోయే ముందు హజసిన్ నోకే ఒక్క ముద్దు ఇచ్చిందండి. ముద్దు ఇತ್ತು జుప్పితే ముద్దు దేనికి గుర్తు? జుప్పిన ముద్దు ఏనాతకు గుర్తు? ప్రేమకు గుర్తు, ప్రేమ జీవనానికి గుర్తు. ముద్దు ఒకేసారి పెడతారండి. ముద్దు జుప్పిన రొహుట్టు పెట్టి అస్తమానం ముద్దు పెట్టరండి. ఓడే గడగడకి ముద్దుకి ముద్దు బుగ్గ మూతి కలుస్తుందండి. ముద్దు ఇచ్చి బుగ్గే మూతి కలిగిన ఇంకా శరీరం ఏ భాగాలు కలవండి. అంగ ఇమ్ముని భాగం దగ్గర కదే. కానీ రూతు రూతు అత్తగారిని కౌగిలించుకుందండి. తమ్మి పోయగట్టని పొమ్మ కొడితే పెద్ద కోడలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కజ కుడియమ్మాంగ ముద్దు యాన హత్తుతే కానీ చిన్న కోడలు కౌగిలించుకుంది. ఓనాటి కుడియమ్మాంగ తన పొమ్మ కొడితే రూత్ అంటుందండి, రూతు విసీనే 1:15 ఏకాధ్యాయ 15 పొందుతా నన్ను వెళ్ళిపోమని నువ్వు చెప్పొద్దు. ನಾನು ನಂಗೆ 10 ಮಂದಿ ನೀನು వెస్తాని నేను నీతోనే ఉంటాను. ನಾನು నీతోనే నీ దేవుణ్ణి నమ్ముతాను. నీ మహాపురుని నమ్మిని. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. నేను ఎంబి హాజీ నన్ను ఎంబావాయిని. నన్ను వెళ్ళిపోమని మాత్రం కోరద్దు. నేను 10 మంది మాత్రం ನಂಗೆ వెస్తా అని. ఈ రోజుల్లో కోడలు ఎవరైనా అలా ఉంటారండి? ఈయన జೊತೆ నా కుడియమ్మ కాంబాయి దగ్గర వెళ్ళకి సంతాయ పెళ్లి అయిపోయిన వెంటనే వేరు చేస్తారండి. పెళ్లి అని వెంటనే వేరుకి ఆసింది, వేరైపోతారు. వేరే ఆసింది. అత్త మామలతో కలిసి ఉండరు. అమ్మ మా మామసికతలు కలియడయ్యా. అవునా కాదండి? సొత్తకి అత్తకి కోడలకి ఎప్పుడైనా స్నేహం ఉంటదండి. పోయగట్టనికి కుడియగట్టనికి ఎచ్చప్పుడు జీవమని బ్యానికి మీ దగ్గర అత్త కోడలు స్నేహంగా ఉంటారేమో నాకు తెలియదు, కానీ మీ దగ్గర పోయగట్ట కుడియమ్మకి జీవనమే మన్నుకి నాన్న పుంజాలు మా ప్రాంతంలో అయితే మా సోట మాత్రము అత్తకి కోడలకి ఎప్పుడు పడదండి. కుడియమ్మకి పోయ ఎచ్చల పాడిగా ఎప్పుడు దెబ్బలాడుకుంటారు. ఎచ్చిపూట మాదాయం మందిని నువ్వేం తెచ్చావని అత్త అంటది. నేనేనా తెచ్చాను పోయగట్ట ఇవన్నీ. నువ్వే సంపాదించావని కోడలు అంటది. కుడియగట్ట నేనేనా గడికాని ఇట్టాంది కుడియగట్ట ఇవన్నీ. ఇవేనండి తగుడు కారణం. ఇవే మాట అంత కారణం. మీ మధ్య అత్త కోడలు దెబ్బడుకుంటారు ఎప్పుడైనా? మీ మధ్య కుడియమ్మకి పోయ పడుతు మాడాహిని అత్త అంటది పోయగట్ట ఇవేనే కోడలతో కుడియగట్ట అంతలే. మీ అమ్మ మీ నాన్న నీకేం నేర్పించారు అని అడుగుతుంది. మీ అయ్యా మీ ఆవిడ నీకేనా జాబ్ నుంచి వంట చేయడం నేర్పించలేదు, నింగే రాందకినే జాపాంచారు, గుప్పు తావడం నేర్పించలేదు, ఓడిపోతే జాపాంచావు, పని చేయడం నేర్పించలేదు, అమ్మకిన నింగే జాపాంచావు, కూర్చోబెట్టి మాత్రం మేపారు నిన్ను. నింగే కుగ్గన మాత్రం నింగే మెచ్చాలి. ఇక్కడ మాత్రం అలా కుదరదు. ఇంబా మాత్రం మనకి కుదిరే పని చెయ్యాలి, కమ్మకినేమనే వంట చెయ్యాలి, వంట రాందకినేమనే మాకందరికి వడ్డించాలి, మంగే బరదానికి ఓడికినేమనే అత్త అంటదండి. బాని పోయాట ఇంతకి భార్య మీద ఎవరు అధికారం చెయ్యాలి? అంబసి అధికారం మోనేమనే కోడల మీద ఎవరు అధికారం చెయ్యాలి? కుడియమ్మాంగాని అంబసిలకు జోలినేమనే కొడుకే అధికారం చెయ్యాలి. మీరే గడిచి జోలిన అధికారం అత్త అధికారం చేయకూడదు. బాని పోయగట అధికారం కినా కూతురి మీద తల్లి అధికారం చేస్తదండి. మాంగగటని లేగో తల్లి అధికారం కిరీతాయి కూతురికి నచ్చ చెప్పి నేర్పిస్తాది. మాంగ కట్టని నేతి జోకోడి వ్యసన జాపినే. కానీ కోడలకైతే కుడియ మాంగకిచ్చి అధికారం చూపిస్తుంది, అధికారంతో ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞ కానీ ఇక్కడ అత్త కోడలు ఇద్దరు అలా లేరండి. ఇంబాని ఈ ఋతు గ్రంథంతా అత్త పోయగట కుడియగట ఎలకి హిలాతాయి. నయోమి మంచి అత్తగారు, నయోమి నీతి పోయగట, రూతు మంచి కోడలు, రూతు నీతి కుడియ మాంగ. ఎప్పుడు వీళ్ళిద్దరు అత్త కోడలుగా ఉండలేదండి. ఈ వెచ్చల చక్కల పోయపోత కుడియ మాంగ ఎడయాలో తల్లి కూతుళ్ళుగా ఉన్నారండి. తల్లి మాంగని ఎడయాను. అత్తని ఎప్పుడు కూడా కోడలు ఏమని చూడాలి? ఈ పోయగట వెచ్చల చక్కల కుడియగట ఏనికి సినికాలు తల్లిగానే చూడాలి. తల్లి సమ్మని సినికినామని. అత్త కోడలు ఎలా చూడాలి? పోయగట కుడియ మాంగ ఏనికి సినికినామని కూతురులాగే చూడాలి, మాంగలేకే సినికినామని. అర్థమవుతుందమ్మా?
నువ్వేం చేస్తావు? మధ్యలో మాట్లాడకండి దయచేసి. మధ్య మధ్య జోలికి అది నేను చెప్పే మాటలు మీకు విసుగ్గా ఉన్నాయా? నన్ను విషయం జోకడు నింగే మాకు ఎందుకండి ఇవన్నీ అంటారా? బిజరాయిందరికి నాకేనాటికి భార్య జోపిందరికి మంచి కుటుంబం నీతి కుటుంబం నీతిగా ఉంటది, నీతి హృదయన దేవుడి కోసం బ్రతుకుతుంది. మహాప్రపంచకి బ్రతికిన ఆ మంచి కుటుంబం రూతు గ్రంథంలో ఉందండి. ఏ మంచి నీతి కుటుంబం ఈ రూతు గ్రంథం తమ్మనే. అందులో రూత్ అనే ఒక అమ్మాయి ఉంది. ಎಂಬ ರೂತು ನಿಂಗಟಾರು ಆಚಮಾಂಗ ಮನೆ చాలా మంచి వ్యక్తి అండి. ఇది హారక నింగట ఆ చాలా మంచి వ్యక్తిని హారక నింగటి ఆచమాంగని దేవుడు ఎలా దీవించాడో మనం చెప్పుకుంటున్నాము. మహాపురు ఏనికి దీవించాలని అతను మరి వేస్తే హీనని అత్తను తల్లిగా చూస్తుందండి. పోయగట్టని తల్లి సమ్మనసినికి హీన విధవరాలైన అత్తను విడిచిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదండి. ఒకర హిలాగట్టి పోయగట్టని తన పిసన హద్దలకి పోతా హీలే. ఈ రోజు ఎవరైనా విధవరాలైన అత్తగారు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో, ఏం చూదినా అంబయ్య డొకర హాజన్రో పోయగట్ట అమ్మనిన అత్తగారికి గెంజి టైం ప్రకారంగా పోస్తారండి. పోయగట్టనికి టైంకి టైం ఓడే రాంద హీనికి తయ్య అత్త అడిగిన దాకా చూస్తారా? పోయగట్ట వీని దాకా సినికిన కోడలు అంటది కుడియగట్ట వీణ ఇది ఏ పని చేయలేదు, టైం ప్రకారం మాత్రం మొత్తం పెట్టేయాలి అంటది. నేనేనిక మగతలకి ఈరోజు ఇంకా టైం తగ్గ టైం మాత్రము వంట నీకు అసలు అప్పుడు అత్తగారికి ఎంత బాధ ఉంటదండి. పోయేవారికి ఎచ్చక బాధ అని కోడలు ఎవరైనా అత్తగారిని అలా అవమానపరచకూడదు. కుడియా మాకత్తరి మీరు అంబత్తరి దక్కలకి మీ పోయా అని వాళ్ళకి గోనయ్య అత్తగారులు కూడాను ఓడే పోయ కడతరి జకల కోడల మీద అధికారము పెత్తనము చేయకూడదు. కుడియా మాంగళ్లకు మీరు అధికారం చూడనయ్యా. ఆ సంబంధాలను తెలియచేసే గ్రంథమే రూతు గ్రంథం అండి. జోకోడి ఇవన్నీ గ్రంథమే రూతు గ్రంథం. మనకు అవసరమా కాదండి ఆ సంబంధాలు? మనకి అవసరం కాయ అవసరమే కదండి. అవసరం కాయ అవసరం లేకపోతే దేవుడు రాయొచ్చుదండి. అవసరం మనకి దుడ్డు ఇల్లే వచ్చి బైబిల్ తో మా పురాతన ఇట్టేసి మనకు అవసరం కాబట్టి ఆ సంగతులన్నీ రాయించాడు. మంగే అవసరం కాబట్టి బైబిల్ తో రాతన మా పైన గిట్టానిసి ఒక కుటుంబము ఎలా ఉండాలో దేవుడు చెప్పాడండి. కుటుంబము ఏనికిడో గట మహాపురి వ్యవసాయసి అత్తా కోడల్లో ఎలా కలిసి బతకగలరో దేవుడు బైబిల్లో రాయించాడండి. ఓడే పోయ గటాయి కుడియా మాక ఏనికి కలహన బ్రతికిని గటాయి ఇంబా బైబిల్ తో రాతన మహాపురి ఇట్టానిసి భార్యకి భర్త ఎంత ఎక్కువ ఈ డొక్కర ఎచ్చక హారక ముసల వయసులో ఉన్న అత్తగారు కూడా అంతే ఎక్కువ అండి. బుడియా హాజనిరో తమ పోయకి దక్కలోడే చాకి హారక అత్తగారిని తల్లిలా చూడాలండి. పోయ గట్టని తల్లి సమ్మని సినికినాయమని అమ్మో యవనస్తులైన కోణాలు వింటున్నారు మీరు? ఇంబా నేడా మాక కుడియా మాక తిరిగి వినింజరికి అమ్మ సావిత్రం మీకు అత్తుంది కదా? సావిత్రి పుంజేసా సీతమ్మ మీకు అత్తుందా? సీతమ్మ మీకు కూడా అమ్మ మనకి ఇల్లి పాప పేరు ఏం పేరండి? మీరు మీ అమ్మగారు ఉన్నారు, మీకే మీ అయ్య మన్నే అంటే మీ ఆవిడకి అత్తగారు ఉన్నారు. ఇచ్చి మీ దగ్గరికి కూడా అత్తమ్మని అయ్యమ్మని. ఆ వెంకన్న గారికి అమ్మగారు ఉన్నారా? వెంకన్న కూడా తమ్మయ్య మంది అంటే ఆవిడకి కూడా కోడలు ఉంది. ఇచ్చి తమ్మయ్యకి దగ్గర కుడియా మాక కోడలకి అత్తగారు ఉన్నారు. కోడలకి కుడియా మాకి దగ్గర పోయాటమని. కోడలు ఎంతమంది వచ్చేది చెప్తాండి. ఇంబా కుడియా మాక తెరచదంత మంది కేక పెడదు కోడలు కుడియా మాక చిక్కతరి కేక పెడదు చేయొద్దమ్మా. నువ్వు కోడలు కాదా? కుడియా మాంగతాయ అత్తగారులు ఎంతమంది చేయొద్దండి. ఇంబా అని అత్తలు పోయసి కత్తరించదంత మంది కేక పెడదు పోయసి కత్తరి కోడళ్ళు ఉన్న అత్తలండి చేతులు ఎత్తండి. కుడియా మాక చిక్క మన్ని పోయసిక నాకు తెలియాలండి. మీరు గట్టి పెడదు ఇళ్ళకి గట్టి సోగకి ఒక్కలేనా ఇద్దరు సండతానికి కోడలు లేదు మీకు? లేదు. ఇంకో లేదు ఇద్దరు అత్తలు ఉన్నారు అక్కడ. ఇంబా రీ పోయసిక మన్ను ఇంకొక అత్తగారు పాకలో ఉన్నారు. ఓరో పోయ గట్ట గూడతమ్మని. ఈ సంగతులు వాళ్ళకు ఉపయోగం అండి. ఈ జోకుడిక బరిదానికి ఉపయోగం ఇచ్చింది. ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కోడలు రోడ ఆ మాంగా హెమంజాన్ని కుడియా మాంగా భర్తను కోల్పోయినటువంటి కోడలు భర్త ఇది డొక్కరా హాహాజాని రో కుడియా మాంగా దేనికోసం ఆరాట పడుతుందండి. ఏనా పాయింతకి నోకిత హనతయ్య యవ్వనస్తురాలని కోడలు
raa manga ni kuria manga నాకు ఎక్కడ భర్త దొరుకుతారని ఎదురు చూస్తదండి. nange imbia dokara pa ininchi tanu edurusiniki manbine నిజమా కాదండి? sotto kya taiya నేను అబద్ధం చెప్తున్నానా? nanu udu chesina ముసలి వయసులో ఉన్న అత్తగారికి భర్త అవసరం అక్కర్లేదు. budiya adaniro poya kataniki oru dokara avasaram ille కానీ యవన కాలంలో ఉన్న కోడలకి kani imbane raa manga hi manjanu kuria manga ki భర్త చచ్చిపోతే dokara hahachi ఇంకొక భర్త అవసరం అండి. oru dokara avasaram కోడళ్ళు భర్తల కోసం ఎదురు చూస్తా చూడండి. kuria maka dokara painte kodavandi sinikinu kai నా భర్త చచ్చిపోయాడు, na dokara hahachisi నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు అనుకోరండి. ನಾನು ಓಡವಂಡೆ ಪೆಲ್ಲಿಕಾ ಕೊಡಿ ಜೊಲ್ಪ ಕೊಡಿನ ಕಾಯ కానీ ఇక్కడ కోడలు మాత్రం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదండి. కానీ ఇంబ మందాన బైబిల్ త మందాన కుడియ మాగ మాత్రం ఎచ్చల బ్యాకా కొడి జొంటిదే ఆమె పేరు రూత్ అండి. ఏ కుడియాటని దోరు రూతు కానీ ఇంకో కోడలు ఉందండి. ఓరో కుడియ మాంగ మనతాయి నా అత్త నన్ను ఎప్పుడు వదులుతుందా, నా పోయా నాకు ఎచ్చల పిస్తానే నేను ఇంకొక మొగుడికి వెళ్ళిపోవాలని చూస్తున్నాను. ఓరో డొకలకి నా హాజరు జొంటినే ఆ కోడలు ఎవరంటే వార్ప అండి. ఏ కుడియ మాంగ ఎందు రుచి వార్ప వీళ్ళిద్దరిలో ఎవరు మంచి వాళ్ళండి? ఈ రీ కుడియ మాకలో ఎమ్ని గటనే హాయ్ చెప్పండి, లేదు ఎవరండి మంచి వాళ్ళు? అంబాయినే హాయ్ తప్పండి, ఇద్దరు మంచోళ్ళేనండి. రెండు హాయ్ ఇద్దరు మంచి వాళ్ళే, రెండు దగ్గర హాయ్ ఇద్దరు చాలా మంచి వాళ్ళండి. రెండు దగ్గర బెస్తి హాయ్ వెళ్ళిపోమని ఎవరు చెప్పారు? పిస్తే అతని అంబాయి వేస్తే అత్తగారు చెప్పారు. ఓరే పోయ గట్ట వేస్తే అత్తగారు చెబితేనే వార్ప పెద్ద కోడలు వెళ్ళిపోయింది. ఏ పోయ గట్ట వెసలేని ఓర్పాయ కథ కూడా మాకు హజస్తే అయితే చిన్న కోడలు రూతు మాత్రం నేను వెళ్ళను, నువ్వు ఒక్కదానివే, నువ్వు విధవరాలువే, నువ్వు ఎలా బతుకుతావు, నేను నీతోనే ఉంటానని చెప్పింది. కానీ ఊనాక రూత్ మాత్రం ನಾನು ಹಲ್ಲೋ ನೀನು ಡೊಕರೈಲ ಆಡ್ತೀನಿ ನೆನೆకి బ్రతికిది నా దగ్గరికి బ్రతికింది తాను ತಂಗತಿ ಆತೆ ఆ చిన్న కోడలు అత్తకి మేలు చేసిందండి. ఏ ఊనాగట్టి కుడియ మాంగ పోయ కట్టని నీకితే చిన్న కోడలు ఎప్పుడైతే అత్తకి మేలు చేసిందో ఏ ఊనాటి కుడియ మాంగ తమ్మి పోయ కట్టని నీకితే చిపుట మరి ఆ చిన్న కోడలకు కూడా అత్త మేలు చేయాలి కదండి. ఊనాగట్టి కుడియ మాంగే దగ్గర అయితే పోయ గట్ట మేలుకి వెనుక ఇప్పుడు అత్తగారు మేలు చేయాలి. ఇంపనే ఓడే పోయ గట్ట మేలుకి ఆ ఇద్దరు అత్త కోడళ్ళు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారండి. కుడియ మాంగ ఇంజ ఓడే పోయ గట్ట రోనాయి హదొచ్చు అంటే వాళ్ళ ఊరు ఏ ఊరు? తమిళ ఏనాయం బెత్లెహేము. బెత్తలహేం ఆ బెత్లెహేము అత్తతో పాటుగా కోడలు కూడా వెళ్ళిపోయిందండి. బెత్తలహేం ఓడే తమ్మి పోయతడే కుడియ మాంగ దగ్గర హత్తే ఇప్పుడు వాళ్ళకి తినడానికి తిండి ఎక్కడ వస్తుంది? నే తంగ తిన్న ఇక్కడ ఈ బైబిల్లో రూతు గ్రంథంలో ఈ బైబిల్ రూతు గ్రంథంతో రూతు పరి ఆడడానికి వెళ్ళిందండి. రూతు ఓడే రామ హజానతి కానీ మిగిలిపోయినవి కాదండి, ఎంబాని మిగిలిన హజాన యాయే రాలిపోయినవి కాదండి. రీ హజాన యాయే దేవుడు ధర్మశాస్త్రంలో రాయించాడు. ఎంబా మాపు పాణి మేరతో రాజనిటానసి మీ ఊరిలో పరదేశులైనా మీరు నాయతో ఓడి ఇన్ని దేశం తర వహాస్ జగల విధవరాండ్రైనా ఉంటే ఓడే డొకర హిలావట్రి మధ్య జగల వాళ్ళ కోసము ఎవరి పని తక్కి ఆ గట్టు అంచుల్లో ఉన్నటువంటి అంచులు మీరు కొయ్యకుండా ఉంచేయాలి. ఏ గట్టు చివరితే పక్కత మంజాన మీరు దాకుండా పిస్తున్నాయి మనే గట్టు ఎంత పొడ ఉంటే ఏ గట్టు ఎచ్చకు పొడకు మచ్చించగల ఆ చుట్టూ పొల చుట్టూ 4 గట్లుంటే ఏ పొలం బిడి చుట్టూ సారి ఒకట గట్టు మధ్యగల ఆ 4 అంచులు ఉన్న ఆ ఒడి దుబ్బులు గాని ఏ దుబ్బులు గాని కొయ్యకూడదు. ఏ సారి అంచు సారి చుట్టూ పన్నా దక్కల ఇవి బూటాన్ దక్కల కూలి బూటాన్ దానయ్య నీకు ఎన్ని పొలాలు ఉంటే అన్ని పొలాల్లోని గట్టు అంచులు కొయ్యకూడదు. ఎచ్చరు బ్రీకమ్మ చెచ్చరు గొట్ట గట్టు దగ్గరతా మీరు దానయ్య ఆయన జీవిస్తుంది. అది ఎవరికి? అందరికి విధవరాండ్రికి. ఇదకి హకిగట్టినోరకి బిలబుడి ఇంకొక ఊరు నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్న వాళ్ళ కోసం ఓడే ఇమిని నైట్ ఇమిని దేశంటే వాహన ఇన్నాయి వాహన బ్రతికి నోరకి అప్పుడు వాళ్ళు ఆ రైతు ఆ పంట అంతా తీసుకెళ్లి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి పుట్ట పంట ఎంబతి కూలి బర్రె ఓసని జో విధవరాండ్రు పరదేశులు వచ్చి హకిగట్రే దగ్గర హిలాటి కోసేసి పట్టుకెళ్ళిపోతారు. దాచన తాము వస్తును దేవుడు వాళ్ళకి అలాగే జీవనాన్ని ఏర్పాటు చేశారు. మహాపురు దినత లేకి తన జీవిత రాని మనం అలా ఉంచుతామండి. మాకి ఇట్నైతయ్యా ఒక్క గింజ ఉంచమండి మనం. గింజ ఎక్కడ తోట రిహాన్ పేరు వస్తుంది. ఇంతకు ముందు పంట పండితే ఇతడు నోకిత కంప ఇది పేదవాళ్ళందరినీ పిలిచి ఓడే ఈ హక్కిగట్ట బలజన హాటన రైతులు రైతి చేటతోనే ధాన్యం పంచేవారండి. హేచితరే తాము నీకితరి దాన్నే పొల్లాయి అనేవాళ్ళండి. పొల్లాయి
మీకు ఆ మాట తెలుసండి, పొల్లాయి అనే మాట మాట తెలియదండి. మీకు తెలియదండి. మేము తువ్వాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళమండి. ఆ రైతు ఆ పంటలో ధాన్యం బస్తాలకి ఎత్తేసి కొంచెం ధాన్యం ఉంచుతాడు. రైతు కూలి తెచ్చేస్తానా కళ్ళం తెచ్చారు కూలి పిప్పిసి ఆ ధాన్యము పేదవాళ్ళకి పంచుతాడు. కూలి హక్కిగట్లకి పంచేసి దాన్ని పొల్లాయి అంటారండి. ఏదైనా హేచి పులి అనిమితారు, మరి హేచి పులి ఇచ్చి అడికి అనిమితాయి. మీరు ఎవరైనా పేదవాళ్ళకి ఇస్తున్నారండి? పేదవాళ్ళు కాదండి, ఇంకొక క్యాస్ట్ ఉంది, ఆ క్యాస్ట్ కి ఇస్తాం. చిన్న వాళ్ళకి, ఇంకా చిన్న క్యాస్ట్ వాళ్ళకా? మంచిదే, ఓకే, ఎలాగైనా. కనుక ఇది దేవుడు ఏర్పాటు చేసింది అనమాట. కాబట్టి ఇది మహాపుర ఏర్పాటు కిహాని నియమం. ఇది మా పెద్దలు ఏర్పాటు చేసింది కాదండి, ఇది మా కదరి కిహాని నియమే. దేవుడు ఏర్పాటు చేసిందండి. మహాపుర కిహాని నియమం దేవుడు తన గ్రంథంలో రాయించలేండి. ఇది మహాపుర తన ధర్మపుత్ర బైబిల్ రాత్రేటాన్సి ఇప్పటికి కూడా దాన్ని మనం పాటిస్తే మంచిదండి. నేదక్కలేదని వారు పాటించింది హారాకనే. అయితే మంచి కోడ అంటే రూతు ఎలా వచ్చి నిమితి కుడియ మాంగ ఈ రూతు తన అత్తగారు పొలానికి వెళ్ళి నేకు ఏరలేదు కాబట్టి తన్ని పోయగట్ట బిడీత హజన పచ్చలు ఆడే కాబట్టి ఈమె వెళ్ళి ఆ పొలంలో ఉన్న పంట కోసుకుని వచ్చి దొల్లగొట్టి ఆ ధాన్యం ఆ అత్తగారికి ఇచ్చేదండి. ఈ ఆచమాంగి కుడియమాంగి హజన బిడీత మజాను కూలి దాచన డుల్హాన ఆవిడే తన్ని పోయగట్టనికి వాళ్ళ దేశంలో బార్లీ గింజలు గోధుమ గింజలు మాత్రమే పండుతాయండి. దేశం బార్లీ గింజలు ఇంకా ఆవిడ గోధుమ గింజ మాత్రమే కంబేసు. బార్లీ తెలుసండి మీకు? బార్లీ మీరు పుంజాంగి బార్లీ పౌడర్ కలుపుకొని తాగుతాం కదండి వేడి నీటిలోని. బార్లీ పౌడర్ కలపనాకే వేణీత కొనాయి. ఎవరికైనా జ్వరంగానే వచ్చినా అంబరికాపే నోమిరాపే వాటి కొట్టు మీద అమ్ముతారండి బార్లీ పౌడర్. ఏదని కిరాణ్ కొడత ప్రార్థన పొరటాలు కానీ తాగితే, పొరటాలండి బిడ్డ పుట్టినంటే పొరటాలు, గర్భవతి ఆహాన్ని నోకు తాగితే, బిడ్డ పుట్టిన తర్వాత తాగితే బీడ ధర్మానికి వస్తే బిడ్డకి చలవ చేస్తుంది, బిడ్డకి ఎక్కువ పాలు వస్తాయండి. బీడకి హిచ్చిడికినే బీడకి హేగ పాలు. జ్వరం వచ్చిన మనిషి ఆ పౌడర్ నీటిలో వేడి నీటిలో కలుపుకొని తాగితే నోమెరు వాహాన్ని మనిషి ఏదని వేణీత కలపన గొస్తే శక్తి వస్తుందండి, బలం వస్తుందండి. రాయివాన్ని బార్లీ పౌడర్ అండి. ఇది బార్లీ పౌడర్ మీ ఇంట్లో ప్రతి ఇంటి దగ్గర ఉండాలి బార్లీ పౌడర్. బార్లీ అంటే భోజనం చేయకూడదండి. జ్వరం వచ్చిన మనుషులు భోజనం చేయరు కదండి. నోమెరు వాహనంలో వండ తిన్నాయి, ఇంకేమీ తినకూడదు. ఇప్పుడు ఏనా తిన్నాయి, తింటే రొట్టె తినాలి. తించి రొట్టె తిందాలి. రొట్టె ఎక్కువ తినబుద్ధి లేదు. రొట్టె తింజది బెసి తింజది బోధ గ్లూకోజ్ తాగాలి. గ్లూకోజ్ గ్లూకోజ్ కన్నా మంచిది బార్లీ పౌడర్ అండి. గ్లూకోజ్ కి హేగని బార్లీ పౌడర్. కనుక కాబట్టి అలాంటి పంటలు పండేవండి అక్కడ. ఎలతి పంట హేంబా కంబేసు మనకి ధాన్యం పండుతాయి, వాళ్ళకి గోధుమలు పండుతాయి. మంగే కూలీ కంపెనీ గోధుమక కంపెనీ అత్తగారికి వేలు చేస్తున్నాడు కోడలు ఎంబాని పోయగటానికి నీకి నిప్పుడే మాంగ. అప్పుడు అత్తగారు కోడల కోసం ఆలోచించిందండి. ఎంబటికి పోయగట ఇప్పుడే మాంగ పైన కుడిపి నా కోడలకి ఎవరినైనా ఇచ్చి పెళ్లి చెయ్యాలి. నా కుడియ మాంగాకి అంబరికా పియానా దియాకి తియాని. అప్పుడు వాళ్ళకి బంధువులు ఉన్నారండి ఆ ఊర్లో. ఎత్తిపుట్ట నాయతకే పోయగటానికి గొత్త మందికి. ఆ బంధువుడు ఎవరంటే బోయజు. గొత్తగట అంబసి బోయాజు. ఆ బోయజు పొలంలోనే రూతు పరిగెడుతుందండి. బోయాజు బిడికతే రూతు హజన రామ హజీ. బోయజుకి చాలా భూములు ఉన్నాయండి. బోయాజుకి హారక భూమి మని. బోయజుకి ఇంకా పెళ్లి కాలేదండి. బోయాజు రజకోడే పెళ్లి హాలే. బోయజు యవనస్తుడేనండి. బోయాజు అక్కడ దంగనేసి. బోయజు నీతిమంతుడండి. బోయాజు నీతి కటసి. దేవుడు అంటే భయపడే వ్యక్తి అండి. మహాపురుషి అచ్చినిలో మనిషి. ఏ అమ్మాయిని కూడా ఏ అమ్మాయి అంటే పడేవాడు కాదండి. ఇమిని పోదచో అన్నశాయ్. కనుక బోయేజును దేవుడు చూసి ఆశీర్వదించాడండి. కాబట్టి బోయేజు సినికన్న మహాపురు ఆశీర్వాదం కిప్పిసి. ఇప్పుడు నయోమి అంటుంది, నయోమి విషయనే నీకు సమీప బంధువు ఒకడున్నాడు, నింగేవాడే దగ్గరలో కొట్టేసి మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళి దగ్గర హజన అర్ధరాత్రి ఆయన దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి మధ్య మధ్యలో దగ్గర హజన ఆయన కాళ్ళ
దగ్గర పడుకో అని చెప్పిందండి. కొట్టాన దగ్గర ఆచన హుంజామని చేస్తే ఎందుకంటే అలా అత్తగారు అలా కోమని చెప్పింది? ఏనాటకి పోయగట కుడియమ్మ గెలకి వేస్తే వాళ్ళ ఆచారం అండి అది. ఎవరి ఆచారం ఏదికి తప్పు చేయమని పంపించలేదండి, ఎంబా తప్పుకి మించి పండాలి న్యాయం చేయించుకోవడానికి పంపించిందండి. ఎంబా నీ నీతి తోసకూడ మించి వేసలకి పండితే ఆ కోడలు స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకొని తైలం పూసుకొని ఆ రాత్రి బోయేజు ఉన్న కళ్ళం దగ్గరికి వెళ్ళిందండి. కుడియమ్మ లా ఇది ಎಂಬ ಏಮ್ಯಾಸನ ನೇಕಿ ಅವಡೆ ಉಂಬುಡ್ಕೊಂಡ వచ్చన ఎలా కళ్ళం హచ్చే బోయేజు భోజనం చేసి మంచం మీద పడుకున్నాడండి కళ్ళంలో. ఎంబాని బోయేజు వండ తింటాన కళ్ళంతా తాను కట్టెలేదు ఉండాల్సింది. రూతమ్మ వచ్చి బోయేజు కాళ్ళ దగ్గర పడుకుందండి. రూతు వాహన బోయేజు కొడ్డ తిన్న దగ్గర ఉంది. బోయేజుకి సంగతి తెలియదండి. బోయేజుకి ఈ సంగతి పొందాల్సి అర్ధరాత్రి మధ్య మధ్య బోయేజు కాలుకి ఎవరో తగిలారండి. బోయేజు కొట్ట అంబసే తగిలించి మెలకు వచ్చి చూశారండి. అప్పుడు బోయేజు కాళ్ళ దగ్గర ఎవరు పడుకున్నారండి? బోయేజు కొట్ట అమ్మాయి ఉందన్నప్పుడు రూతు. రూతు అప్పుడు రూతుని ఏమని పిలుస్తున్నారు తెలుసండి? బోయేజు రూతు ఏనంచి హాటించుకున్నాను చెప్తాయి. బోయేజు నా కుమారి, నా మాంగా, నువ్వు చాలా మంచిదని అంటున్నాను. నేను హారక నిహాతం చేసింది. అర్ధరాత్రి ఒంటరిగా ఒక అమ్మాయి మంచం మీద దగ్గరికి వచ్చి పడుకుంటే ఎవరైనా ఊరుకుంటారండి? మధ్య మధ్య లా జతి మీ కట్టెళ్తావా పోద వండితే మీరు అమ్మ తరపు పిద్దరుగుతాయి. మీరు ఊరుకుంటారా? మీరు పిద్దరుగుతాయి. నేను ఊరుకుంటానా? నాను పీనిగుతాయి. మనకు అలాంటి మంచి బుద్ధి లేదండి. మంగేళ తినేస్తే బుద్ధి నిలే. మనకు అలాంటి మంచి బుద్ధి లేదండి. మంగేళ తినేస్తే బుద్ధి నిలే. అవునా కాదండి? సొత్తకి కానీ బైబుల్లో దేవుడు రాయించిన వ్యక్తికి ఏ బుద్ధి ఉందండి? కానీ బైబిల్ తో మాపు రాచా అని మనిషి ఏనికి మన బుద్ధి మంచి బుద్ధి ఉందండి. నీతి బుద్ధిమంతు. ఆ మంచి బుద్ధిమంతుడు ఎవరండి? నీతి బుద్ధి గట్టి సమస్తాయ బోయేజు. బోయేజు ఏమని పిలుస్తున్నారు తెలుసండి? ఆమెను బోయేజు ఏనంచి హాటిసి ఆచమా గాని నా కుమారి అని పిలుస్తున్నారు. మాంగాంచి హాటిసి మనమేం పిలుస్తామండి? ఎవరైనా మారేనంచి హాటినాయి. వరుస వచ్చిన ఆడపిల్లలు ఉంటే ఏమని పిలుస్తామండి? వరుస అట్టి ఆచమా తేనంచి హాటినాయి. బూతులు ఆడుతారు కదండి. బూత్ మాట అంజోనాయిక. సరసం ఆడుతారు కదండి. ఏదానికి వగబగలకి జోడినాయిక. ఎగతాలు ఆడతారు కదండి. ఏదానికి వగబగలకి జోడినాయిక. చక్కగా పిల్లలు కదండి. ఏదానికి నెహికి నీతితో హాటాయి. ఏమే ఓలే రాయే అంటారు కదండి. ఏనాయి ఓలే వాము ఇంజినాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళకి అలాగా మాట్లాడకూడదండి. మహాపురు పుంజాని మారాయలకి దేవుని మంచి సంభాషణ, మంచి వరసలు గురించి చెప్తుందండి బైబిల్. నెహితి అణుపూతల నెహితి జోకడు గురించి, నెహితి వర్ష గురించి బైబిల్ వేసింది. అవి చదువుకుంటున్నామంటే అవి మనం అర్థం చేసుకోవాలండి. అప్పుడు బోయేజు అంటున్నాడు, అప్పుడు బోయేజు విసిసి తన కళ్ళములో నూర్చినటువంటి ఆ గోధుమలు, ఆ బార్లీలు తన కళ్ళంతో నోర్పాన్ని గోధుమ బార్లీ అక్కడ పెద్ద దుప్పట్లో మూట కట్టి కజా ఉంబురిత మూట కూసన నువ్వు తొందరగా మీ అత్తగారింటికి వెళ్ళిపో, నేను బేగి మీకు పోయగట్టి హత్తు మంచి చేసింది. నేను నీకు న్యాయం చేస్తాను అన్నాడండి. నాను నింగే నీతి కమ్మకి ఏం చేసి అప్పుడు ఆ రూతు ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి చెప్పుట రూతు హత్య ఉదయాన్నే బోయేజు లేచి లాయపుట బోయేజు నింగన రచ్చబండ దగ్గర కూర్చున్నాడండి. రచ్చబండ దగ్గర కుగిసి రచ్చబండ దగ్గర ఎందుకండి రచ్చబండ కడతారు? రచ్చబండ ఏనాదికి దొనవుతాయా? ఆ ఊరు తీర్చడానికి కదండి. తగ్గు తీర్చాలి. అప్పుడు బోయేజు ఆ ఊరు పెద్దలు పిలిపించాడు. బోయేజు చెప్పుట నాయన కదర్ హాటిసి నయోమికి దగ్గర బంధువులైన ఇంకొక వ్యక్తిని పిలిపించాడు. ఓడే నయోమికి దగ్గర కుటుంబ నోరం దాకా హాటిసి. అప్పుడు బోయేజు అంటున్నాడు, బోయేజు వేసి ఓ బంధువుడా, ఇది గొత్తగట్టనతి ఇదిగో నీకు ఒక పొలం ఉంది. నింగేరో బిడియమనే ఆ పొలాన్ని నువ్వు ఏం పండించకుండా వదిలేసావు. నేను బిడియు ఏనా కమ్మకి ఏనా పిలిచాంచి ఆ పొలాన్ని పండించడానికి నీకే హక్కు ఉంది. బిడియుని కమ్మకాలకి నింగే హక్కు మనే. ఆ పొలాన్ని నువ్వు సొంతం చేసుకుని పండిస్తావా పండించావు అడిగాడండి. బిడియు నేను సొంతంకి అక్కడ కమ్మకైనా పండికి కమ్మికి దిగాయించి. అప్పుడు ఆ బంధువుడు అన్నాడు, గుత్తగడిసి వేసి రూతు నయోమి అంత మంది ఉన్నారండి అక్కడ. రూతు నయోమి సభ్యజన మన్నరి పెద్దలు ఉన్నారండి. కథ మన్నరి. ఆ బంధువుడు అన్నాడు, గుత్తగడిసి వేసి నేనైతే ఆ పొలాన్ని పండించని చెప్పేశాడండి. నన్ను కంపించారు ఆటో వేసి. అప్పుడు బోయేజు అన్నాడు, చెప్పుట బోయేజు వేసి రూతు చెప్పు తీసుకొని రూతుతి చెప్పుకొడన
వాళ్ళ ఆచారం ఏంటి తెలుసండి? ఎవరి ఆచారం ఏనైపోయిందని చెప్తాయ్యా. ఎవరైనా సొంత ఇంటిలో ఉన్న వాళ్ళు గాని ఆ భర్తలు చనిపోతే, అంబసి అయితే తన సొంత మంజాన్ని డొకరా హాచి అన్నయ్య చనిపోతే ఒరే దాదాగడ్ సాతి తమ్ముడు అన్నయ్య భార్యను పెళ్లి చేసుకోవాలండి. ఇది ఒరే ఉనా కట్టసి తన బోవ తన దాదా డొకరి బ్యాక్ కొట్టిన. ఎవరు చెప్పారండి నియమాన్ని? అంబసి వేసాన్సి నియమక దేవుడు చెప్పాడండి నియమాన్ని. మహాపురు వేసాన్సి నియమక. ఎందుకంటే ఆ అన్నయ్యకి అన్నయ్య పేరు ఉండాలి ఈ భూమి మీద. ఏనాతకి తై కట్టిన దోరు దాదా కట్టిన దోరు మందిలో భూమిక. ఇప్పుడైతే అలాంటి నియమాలు లేవండి. నియమక అప్పుడండి నియమాలు. ఏవి పూర్వకాలం ఇప్పుడు కాదండి, నేతాయి పాత నిబంధన కాలంలో నియమాలు అవి. ఏ పాణి మేరతి కాలం నియమక. కొత్త నిబంధన కాలంలో నియమాలు లేవండి. పూర్ణి మేరత నియమక హిలావుతాయి. ఆమె ఇష్టము తన బోధ. అయితే భార్య ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఎవరన్నా. ఇవచ్చి డొక్రి మంజాని రో మేఢ దేక కొట్టాలట. భర్త ఉన్న వ్యక్తిని ఎవరు పెళ్లి చేసుకోకూడదండి. డొక్రా మంజాని రో ఆచమాంగమసి ఒక భార్యకి ఒకే పురుషుడు, ఒకే స్త్రీ, రో పురుషుడు. రో డొక్రికి రో మేహే ఒక పురుషుడికి ఒకే భార్య. రో ఆచమాంగికి రో మేహే. ఇప్పుడు దేవుడు చెప్పిన చట్టం అండి. ఇది మహాపురు కిటాన్ని. కానీ అప్పుడైతే మాత్రం ఎచ్చిపుట మాత్రము తమ్ముడు చనిపోయినా, ఎవడే ఉనాటి సాతి జకల అన్నయ్య చనిపోయినా, కథ సాతి జకల వాళ్ళ భార్యల్ని తమ డొకరిసి కానీ మిగిలినటువంటి అన్నయ్య గాని తమ్ముడు గాని పెళ్లి చేసుకోవాలి. మంజాని తన దాదా ఆతి తన బోవాపే బ్యాక కూడా వాళ్ళకి పిల్లలు కనాలి. ఎవరితో పిల్ల బీడపూడి పాటలు వాళ్ళే. ఆ పిల్లలకి వాళ్ళ ఆస్తిని అప్పచెప్పాలి. బీడపూడికి తమ ఆస్తి అప్పచెప్పినాయమని. ఇది దేవుని నియమం అండి. ఇది మహాపురుతి నియమం. అయితే ఇక బంధువుడు అన్నాడు, నాకు భార్య ఉంది, నా డొకరేమనే ఇంకొక ఆమె నేను చేసుకోవాలని చెప్పాడండి. డొకరి నన్ను బ్యాంక్ అకౌంట్ వ్యక్తి. అప్పుడు అలా చెప్పినప్పుడు ఎంబా చెల్లికి వెళ్ళినప్పుడు వారి యొక్క ఆచారం ఉందండి. ఎంబారో ఆచారం మనతాయి. ఎవరినైతే నేను చేసుకొని అంటాడో అంబరా నన్ను బ్యాంక్ అకౌంట్ వెలిసి ఆ వ్యక్తి, ఆ స్త్రీ వచ్చి ఆచమాంగవాన ఆ వ్యక్తి యొక్క ముఖం మీద ఉమ్ము ఊసేయాలండి. మనిషి మూగుత హూపాలి వాళ్ళ చెప్పు తీసుకొట్టాలండి. చెప్పు ఊకాన వేచారు వాళ్ళు. నేను నీకు భారం అయిపోయినా నింగే మన బరువు చేతులకి దేవుడు చెప్పిన నియమాన్ని నువ్వు పాటించవా అని చెప్పడానికి. మహాపూర్తి నియమం నేను పాలనకి ఒదికింది వెసరకి. ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకెవరిని పెళ్లి చేసుకోవచ్చు. మనిషి చెప్పుట అంబల దగ్గర బ్యాకవచ్చు. అది దేవుడు చెప్పిన నియమం అండి. ఇది మహాపురు వేసాల నియమం. ఇప్పుడు రూత్ వెళ్ళి ఆ వ్యక్తి యొక్క ముఖం మీద చూసిందండి. రూత్ హజన మనిషి మూగుతో ఊపితే ఆ వ్యక్తి యొక్క కుడికాలు చెప్పుతో కొట్టిందండి. మనిషి దగ్గర చెప్పుతో ఇస్తే అక్కడితో తగు సెటిల్మెంట్ అయిపోయిందండి. బట్టి తగో డిహాచ్. ఇప్పుడు ఆ బంధువు తర్వాత ఇంకొక బంధువు ఎవరంటే బోయేజీ అండి. గొత్త కట్టిన తర్వాత ఓరో కొత్త కట్టిన సమస్య బోయోజీ. ఇప్పుడు ఆ బోయేజ్ ఏమో అంతమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడండి రూత్ని. బోయోజ్ అని చోట లోకు సబ్బతే రూత్ బియాకి కొడికి వివాహం అయిపోయిందండి. డిహాచ్. ఎందుకు ఈ సంగతులు అని చెప్పానండి మీకు? ఏనాటకి జోకొడికి సంగతి బరే మీరు అనుకుంటారు, మీరు అంటుంది మాకెందుకండి ఈ సంగతులు అనుకుంటారా? మంగి ఏనాటకి బరే ఉంటుంది. ఎందుకు చెప్పాను తెలుసండి? ఏనాటకి ఒక కోడలో అత్తగారికి ఎలా మేలు చేయాలో చెప్పానండి. రో కుడియమ్మంగ పోయగట్టని ఏనికి నీకి నీ గట్ట వేస్తారు. అత్తగారు కోడల కోసం ఎలా ఆలోచించాలో చెప్పానండి. పోయగట్టాయి తన కుడియమ్మంగ పైన ఏనితో పుట్టినేమన్నా ఏదని ఒక యవ్వనస్తురాలు రామాంగ ఎవరు వెనకబడితే వాళ్ళ వెనకాతల వెంట పడకూడదని చెప్పాడండి దేవుడు. అంబర్ అమ్మేసి ఏమని చేస్తూ హొడకూడదని చెప్పేసి ఒక యవ్వనస్తులైన పురుషుడు రో దెంగనకొకసి ఏ అమ్మాయి పడితే ఆ అమ్మాయి వెనకాతల వెంట పడకూడదని దేవుడు చెప్పాడండి. అమ్మిని పోదమేసి పోదజో హోండే అని మా ప్రతి బైబిల్ వేసి మంచి వరుసలో ఉండాలని దేవుడు చెప్పాడండి. నిహితి వరుస మందిలో బైబిల్ వేసి మంచి మాటలు వ్యక్తులతో మాట్లాడాలని చెప్పాడు దేవుడు. నిహితి జో కొడుతున్న జోలిని మనిషి తన జోలికానని వేసిన బైబిల్. రూతు వాళ్ళ దేవతను విడిచిపెట్టింది. పేనక పిసస్తే వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టేసింది. కుటుంబం పిసొస్తే
తండ్రిని తల్లిని వాళ్ళ కుటుంబంలోనే విడిచిపెట్టేసింది. తల్లిని ఆపాని బరగా తన కుటుంబం బారేపిస్తే పేద విధవరాలతో వచ్చిందండి. ఓడ ఎన్న కింజలు ఇలా కట్టిరో విధవరాలతో వాస్తే భర్త కావాలని ఆలోచించలేదండి. ఎంబాని డొకరనాగా కావాలని భర్త కావాలని ఎప్పుడు ఆలోచించలేదండి. రాత్రి బ్రతికి చేస్తారని పీలే నా దేవుడు కావాలని చెప్పి కోరుకుందండి. ఎంబా నా మహాపురు కావాలని రూతు యెహోవాయే నిజమైన దేవుడు నమ్మిందండి. మహాపురు యెహోవాయే సొంత మహాపురు నమ్మిత రూతు ఆ దేవుడు నమ్మబట్ట విధవరాలంటే ముసలిదాంటే విధవరాలు కథ వెళ్ళిందండి. ఏ మహాపురు నమ్మిని బట్టి ఏనా ఇలాగటే గుడి తెచ్చు హచ్చే రూతు దేవుడు మేలు చేశాడండి రూతుకి. రూతుకి మహాపురు నీకి తెసి చాలా వందల ఎకరాలు ఉన్న వ్యక్తిని దేవుడు చూపించాడండి. 100 ఎకరం భూమి మంచి మనిషి మహాపురుతో ధనవంతుడు దేవుడు చూపించాడు రూతుకి. మహాజనాన్ని మహాపురుతో రూతుకి ధనవంతుడు మాత్రమే కాదండి, దొన్నగడిసి మాత్రమే ఆయే నీతిమంతుడండి. నీతి గడసి దేవుని అందులో భయభక్తులు కలిగిన వాడండి. మహాపురు తన అజ్జోడ భక్తి కళాకారుడు ఈయనసి రూతు దేవుడికి భయపడింది కాబట్టి, రూతు మహాపురు ఖచ్చిత కాబట్టి, రూతు దేవుడిని నమ్మిన వ్యక్తిని గౌరవించింది కాబట్టి, రూతు మహాపురు నమ్మాని మనిషిని గౌరవం నీకిత కాబట్టి దేవుడు రూతుని దీవించాడండి. మహాపురు రూతు దీవించింది. నమ్మకమైన నీతిమంతుడి భర్తను దేవుడు అప్పగించాడండి, పెళ్లి చేశాడండి. నీతి గట్టిన నమ్మకం గట్టిన డొక్కరా అని మహాపురు పరన రూతు కెరిపితేసి అంత మాత్రమే కాదండి, ఎచ్చక మాత్రమే వారి కుటుంబంలో నుంచే దావీదు పుట్టాడండి. కుటుంబంతో దావీదు జన్మాతేసి. దావీదుకి బోయజు రూత్ ఏమవుతారు తెలుసండి? దావీదుకి బోయజు రూత్ ఏనా నిర్పుణ్య మొత్తాత మొత్తమమ్మ అవుతుంది. తాత 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 అంటే ఆవిడ అయ్యా. ఆ బోయజుకి ఓబేద్ అనే కొడుకు పుట్టాడు. బోయజుకి ఓబేది మీరే జన్మాచి. ఓబేదుకి యెషయ అనే కొడుకు పుట్టాడు. ఓబేదుకి యెషయ మీరే జన్మాచి. యెషయకి దావీదు పుట్టాడండి. యెషయకి దావీదు జన్మాచి. వాళ్ళ సంతానం అండి. ఏది ఎవరి కుటుంబం. దావీదుకు దేవుడు ఏం చేశాడండి? దావీదు మహాప్రేణాకి తీసి ఆ దేశానికి రాజుని చేశాడండి. దేశం తగ్గ రజకి తీసి దావీదు సంతానం నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు అండి. దావీదు కుటుంబ వాహనసి యేసుక్రీస్తు. అంటే రూతమ్మ కడుపులో ఎవరున్నారండి? రూతు బండిత అంబసి మనిస్తాయా యేసు ప్రభు ఉన్నారండి. యేసు ప్రభు మగా రూతమ్మ కడుపులో నుండి అనేక మంది కొడుకులు పుట్టారు. రూతు రాచమంగా బండిత చోర్జన ఆవిడ మీక దావీదు సొలొమోను అలా పుట్టుకొని వచ్చి యేసు ప్రభు పుట్టాడండి. దావీదు సొలొమోను ఎలేక జన్మయ వాసన యేసు ప్రభు జన్మాస్తాడు. యేసు ప్రభు లోకానికే రాజండి. యేసు ప్రభు ఇప్పుడు బర్రెకి రజాతి. చూడండి, రూతమ్మ దేవునికి భయపడింది కాబట్టి, సినికిదు రూతు మాపురికి అజిత కాబట్టి దేశానికి రాజుని కన్నది. పృథ్వీ రజ్జా అనే ప్రపంచానికే రాజుని కన్నదండి. ఈ దేశం బర్రెకి రజ్జా జన్మకితే. నా ప్రియ సహోదరులారా, నా జీవిత తైతంగితే మీరు దేవునికి భయపడితే, మీరు మాపురికి అజితి మీ గర్భములను దేవుడు మంచి పిల్లలను పుట్టిస్తాడండి. మీ బండిటి మహాపురు నెహీతి బీడపుడు జన్మకినిసి మీకు పుట్టిన పిల్లలు రాజులు అవుతారండి. మింగే జన్మాని బీడ రజ్జా అనేది నాయకులు అవుతారండి. దేవుని సేవకులు అవుతారండి. మహాపురి సేవకుడు అనేది మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మించరికి రూతులాగా ఉండాలి. మీరు రూతులేకి మీరు మన్నాయమని. అందుకే రూతు గురించి మీకు చెప్పాను నేను. ఏదైనా పైన రూతు గురించి నన్ను వేస్తాను. నయోమిలా ఉండాలి మీరు. నయోమిలే మీరు మన్నాయమని. నయోమి గురించి అందుకే చెప్పాను మీకు. నయోమి గురించి ఏదంతా వేస్తాను. మంచి అత్తగా ఉండాలి. నీతి పోయాయ మంజలోలే. మంచి కోడలుగా ఉండాలి. నీ కుడియమాగాయ మంజలోలే. మంచి యవ్వనస్తుడు నీతిమంతుడిగా ఉండాలి పురుషుడైతే. నీతి దగనక్క సాయం మంజలో మీ నీతి గట సాయం ఉడయాలి. ఇవి ఉద్యోగిరో సంబంధం కుటుంబం. మీకు అర్థమైంది నమ్ముతున్నానండి. నీ బరే మింగే అర్థం మాత్రం పుచ్చరించి ఇది మీకు అవసరమై నమ్ముతున్నానండి. ఈ మింగే నన్ను వేస్తే అవసరం నన్ను దేవుడి చిత్త ప్రకారంగా మన జీవితాలు కొనసాగాలండి. మహాపూర్తి చిత్త మనుషులు మహాపూర్తి కర్త మనుషులు మారు జీవించాలంటే పడుతుంది. రూతులాగా మంచి నిర్ణయాలు తీసుకోవాలండి. రూతులేకి నీతి అనుపు మార కొట్టిన యెహోవాయే దేవుడిని రూతు నమ్మిందండి. యెహోవాయే సొంత మహాపురించి రూతు తంగి నమ్మితే అందుకే తన అత్తతో మాట్లాడుతుందండి. ఏదంతకే తమి అమ్మ తల పోయగటంతో జోడీనే. నీ దేవుడే నా దేవుడు. నీ మహాపురు నా మహాపురు. నీవు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. ఎంబియా మంచి నా నెంబాని నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నేను అక్కడ చచ్చిపోతాను. అంబి హాజీ నా నెంబాని హాయి. నన్ను మాత్రం వెళ్ళిపోవద్దని కోరద్దన్నదండి. ఇంకే మాత్రం హత్తు నుంచి వేస్తా. అత్తా కోడలు అలా కలిసిపోవాలండి.
ఓడే పోయ గట్ట కుడియ గట్ట కలిసి మన అత్తా కోడలు ఇద్దరు నాకు కలిసి ఉంటే పోయ గట్ట కుడియ గట్ట కలిసి అయితే కొడుక్కి చాలా సంతోషం అండి. మీరానికి హారక రాహం కొడుక్కి తలనొప్పి ఉండదండి. ఎంబా మీరేటానికి త్రాయి బాధపడాడు అయ్యే కొడుకు తల్లి కాసి మాట్లాడు, భార్య కాసి మాట్లాడు. ఎంబా మీరే ఆడిసి తల్లి పక్కన జోలేసి డొకరి పక్కన జోలేసిదే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారండి. వారింటి జోలికాను ఈయన ఇంకా మాట్లాడక్కర్లేదు. హజన జోలలో అవసరం ప్రశాంతంగా ఉంటది మనసు. ఎంబా రాహతల జీవుడు అయిన అప్పుడు ఆ కొడుక్కి మంచి పేరు వస్తుంది. ఎంబా మీరానికి నిహిత దూరం చక్కగా చూసుకుంటున్న కొడుకు అని పేరు వస్తుంది. వాడు నీకి సినికి మీరేసింది దూరం ఆ భార్య పేరు వస్తుంది. డొకరి గట్టనికి దూరవానే తన భర్తను చాలా చక్కగా చూసుకుంటుంది అనేసి తన డొక్కరా నేకి హారక వజ్జికి సినికినేంది చూసారండి. సినికి ఒక కోడలు రో కుడియా మాంగ ఒక అత్త రో పోయ గట్టాయి ఇద్దరు కలిసి ఉంటే ఇంటి కలిగేడ యాసి ఆ కొడుక్కి గొప్ప పేరు వస్తుందండి. మీరే కజ్జ దూరవా మంచి కొడుకు అని పేరు వస్తుంది. నెయ్యి మీరేసింది దూరవానే మంచి భర్తని పేరు వస్తుందండి. నెయ్యి డొకరాంచి దూరవానే మీ భర్తలకు అలాంటి పేరు రావాలి. మీ డొకరాంకి మీ భర్తలకు అలాంటి పేరు రావాలి. మీ డొకరాంకి వెళ్ళి దూరవానేమని చక్కగా చూసుకుంటున్న కొడుకు అని పేరు రావాలి. నెయ్యికి సినికి మీరేసింది దూరవానేమని చక్కగా చూసుకుంటున్న భర్తని పేరు రావాలి. నెయ్యికి సినికి డొకరాన్ని దూరవానేమని అప్పుడు అది నిజమైన క్రీస్తు సంఘం అవుతాయండి. అప్పుడు అది సొత్తు కృష్ణ కుమారుడు అలాంటి సంబంధాలు ఏ క్రీస్తు సంఘంలో లేవు. ఎలతి సంబంధం ఎలతి కలిమిలి మన ఏమిని కృష్ణ మండుతా ఇల్లావు ఆ క్రీస్తు సంఘాన్ని దేవుడు దీవించడండి. క్రీస్తు సంఘం మహాపురు దీవించేసి ఆ క్రీస్తు సంఘంలో రోగాలు బాధలు వ్యసనాలండి. ఏ క్రీస్తు సంఘంతో రోగముక బాధ కష్టం మెత్తు కుటుంబం బాగుంటే కుటుంబం నిహిమచి సంఘం బాగుంటది. సంఘం నిహిమంగినే సంఘం బాగుంటే సంఘం నిహిమచి గ్రామం బాగుంటది. నాయ నిహిమంగినే మీరు నమ్ముతున్నారండి? మీరు నమ్మే చెప్పయ్యా అలాంటి కుటుంబాలుగా ఉండాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎలాంటి కుటుంబం ఏమంజరించి నేను మీరు కోరిందని నన్ను పిలిచి నాకు హాటాదని పైకి వాక్యాన్ని నేర్చుకుంటున్నా వాక్యము జాతిని మీకు అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దానికి నా జీవితం జోహరాతి నన్ను గౌరవిస్తూ నాకు రాహతలేక నాకు అన్ని విషయాల్లో సహకరిస్తూ నాకు బర్రె కమ్మంత సాధించి నేను వచ్చినప్పుడు చక్కగా కూర్చొని వాక్యం వింటుంది మీకు అందరికి ప్రత్యేకమైన వందనాలండి. ನಾನು ವಾಹಿನಟೋಡೆ ಚಕ್ಕಗ ನೇಕಿತನ ಬೋಲು ಬೆಂಜಿನಿ ಬರೆದಂತರ మీద జోహరాపింది. నిజమైన క్రీస్తు సంఘంగా మీరు అందరికీ వందనాలండి. సభ్యుడానికి జోహరపయ్య చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న ప్రార్థనకి పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, బట్టి మా అబ్బా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హారక జోహరాపే మరొకసారి మీ యొక్క వాక్యాన్ని ఒరవండి జోకొడిని ఇక్కడ ఉన్న క్రీస్తు సంఘానికి తెలియజేస్తుండగా ఇంబ మందాన్ని కృష్ణ కుమారుడికి వెసిన పై వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం వారికి దయచేయండి. వెంజలాడిని కిరికవాడ వెండి ఒడిపిలాడిని ఒడుపుమ్మగేయము వారి ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన సంగతులు చెప్పడానికి సహాయం చేయండి. ఎవరికి ఆత్మీయత పడ్డానికి సంగంతగా వెసలతకి నువ్వు సాయంకి అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లే స్వస్థపరచండి. అమ్మాయి రోగతుల బాధాంతక నేకి మా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు ప్రభు దోర్తల ప్రార్థన విషయం మా బా ఆమేన్. ఆమేన్. చాలా మంచిదండి. మీరు చక్కగా వింటున్నందుకై మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. హారక నిహాతాయి వాడు మీరు ఉద్యోగికి వెంజిన పైన తక్కువ హారక రాకొచ్చానా మనము సంగతులు వినడం మాత్రమే కాదండి, మారు జోకొడి వెన్నాయి మాత్రమే వినిన సంగతుల్ని నమ్మాలండి. వెంజాని జోకొడి నమ్మినాయి మనే నమ్మితేనే మనం వాటిని అనుసరిస్తాము. నమ్మితే మారో పాటించాలి ఆడినాయి, నమ్మకపోతే అది వదిలేస్తాము. నమ్మాతి మరేవో పిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ మీరు విన్నారు, నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. నేను అన్వేషణ జోకుడు బరే వెంజాన్ జరి నమ్మి జరించి నన్ను ఓటిమాయి. మీరు విన్న సంగతులు మీరు నమ్మకపోతే మీకు ప్రయోజనం ఉండదు. మీరు వెంజాని జోకుడు మీరు నమ్మాతి మీకు కమ్మహిరు. ఈ రోజు ఇంకొక సంగతి మనం నేర్చుకుందామండి. ఏం జోర జోకుడు మరి జాపల హన్ను బైబిల్లో బైబిల్దా రూతు అనే గ్రంథం ఉందండి. రూతుని గ్రంథం అని రూతు పాత నిబంధనలో పాణి మేరత రూతు అనే గ్రంథం ఉంది. రూతుని గ్రంథం అని ఆ రూతు గురించి మీకు ఎవరికైనా ఏమైనా తెలుసండి? రూతు గురించి మీకు అంబతిరాపే ఏనా ముందాందరికి రూతు ఎవరు? రూతు అమ్మాయి. రూతు ఎవరండి? రూతు అమ్మాయి తయ్యా తెలిసి చెప్పండి. పుంజాసి పుంజాలు లేదు పుంజాలు అయితే సరే నేను చెప్తాను వినండి. వేస్తానేసి వెంజి
రూతు వివాహము చేసుకోక మునుపు బిహా క్యా కొట నోకే ఆమె మోయాబీయురాలు. ఏది మోయాబు దేశం తాయి. మోయాబీయులు తరి కేమోషు అనే దేవతను పూజించేవారు. కేమోసుని దెయ్యాన్ని పూజ చేసేది. ఆ దేవతను పూజించిన వాళ్ళు దెయ్యాన్ని పూజ చేసారి. వాళ్ళు ఏ విధంగా పూజించేవారంటే ఎవరు ఏనికి పూజకి తెరిచి వాళ్ళకి పుట్టిన పిల్లలను కూడా బలిచ్చేసేవారు ఆ దేవతకి. ತಂಗೆ ಧರ್ಮಾನಿ ಬೀಡ ಪೂಣಿಗೆ ತಕ್ಕಲ ಪೇನು ತಕ್ಕಿ ಬಲ್ಲಿ ಹಿಪ್ಕಿತರಿ ಪೂಜಾ ಕೀರ್ತರಿ. ఆ దేవత పేరు కేమోషు. పేను దోరు కేమోసు. అలాంటి పరిస్థితుల్లో రూత్ ఉందండి. ఎలతి సోటుత రూతు ఇని తంగి మనే ఆమె దేశము మోయాబు దేశము. ఎవరి దేశం అయితే మోయాబు దేశం. ఆ దేశానికి దేవుని కుటుంబం ఒక కుటుంబం వచ్చిందండి. దేశం తకి బర్రె తకి మా పుడుతు కుటుంబం కుటుంబం అయితే ఆ కుటుంబం ఎవరంటే కుటుంబం అంబాయిచ్చి రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము దూయిపదం చదవండి. చదవతయ్యా చదువుతున్నారా? చదివి జరుగుతాయి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. చదవండి. ఆ మనుష్యుని పేరు మనిషి దోరు ఎలీమెలకు. అతని భార్య పేరు నయోమి. డొకరి దోరు నయోమి. అతని ఇద్దరు కుమారులు మల్హోను కిలియోను. చాలండి. ఒక కుటుంబము యోధా దేశములో అంటే బెత్లెహేమ్ అనే ఊరిలో కుటుంబము యోధా దేశం తిని బెత్లెహేమ్ నాయత ఉండేవారు. మంజాసు వాళ్ళ గ్రామంలో కరువు వచ్చిందండి. ఎవరు నాయతారో కరువు వస్తుందయ్యా. కరువు వస్తే పంటలు పండలేదు. కరువు వస్తే పంట కంబ. పంటలు లేనప్పుడు ఆ కుటుంబం ఏం చేశారంటే పంట కంబాలంటే కుటుంబం ఏనాకి తెరిచి దేశం వెళ్ళిపోయారండి. దేశం చెప్తుంది. ఆ దేశం పేరు దేశం ఉంటే దోరు మోయాబు దేశం. మోయాబు దేశం యోధా దేశం నుంచి యూదా దేశం మోయాబు దేశానికి మోయాబు దేశం నయోమి తన భర్త తన డొకరా తన ఇద్దరు కొడుకులు తన రియారి మీర్కా దేశం వెళ్ళిపోయారండి. దేశం చెప్తూ మీకు పంటలు పండలేదు అనుకోండి, మింగేం బాగానే పంట కంబాతి ఏం చేస్తారని మీరు ఏనాకిదరతయ్యా. మీరు చెన్నయ్యో లేకపోతే విశాఖపట్నం ఎటు వెళ్తారు కదండి. మీరు దగ్గర చెన్నైకి విశాఖపట్నం కూడా ఇండియాకి హజుతుంది. కరువు వస్తే కరువు వాతి అలాగే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎల్లకి ఎవరి దగ్గర హత్తుతారు. వాళ్ళు ఎవరి పిల్లలు? ఎవరి అంబరి మీర్కా దేవుని పిల్లలు. మహాపురు మీర్కా దేవుని నమ్ముతున్న వాళ్ళు. మహాపురు నమ్మానరి. వాళ్ళు ఏ దేశం వెళ్ళారు? ఎవరు ఏ దేశం వచ్చారు? అన్యజన దేశం వెళ్ళారు. ఎవరి హిందూతరి దేశం వచ్చారు? అన్య దేవతను పూజించే దేశం వెళ్ళారు. ఎవరి హిందూ పేనకమాని సేపకిని దేశం తాచారు. కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదండి. అని ఎవరు మహాపురు మాత్రం హెచ్చరిపించాలి. దేవుణ్ణి పూజిస్తున్నారు. మహాపురు పూజకి కానీ వాళ్ళు పనులు చేసుకుని బ్రతుకుతున్నారు. ఎవరు తన కమాకి వాడు తమ బ్రతికి. వాళ్ళిద్దరు కుమారులకి ఎవరి మీర్కకి అన్య జనులలో ఉన్నటువంటి వాడు హిందూత మంజాన్ని కట్టి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశారండి. ఆ ఇద్దరు ఆడపిల్లల పేరు ఏం పేరంటే పెద్ద కొడుక్కి వార్ప అనే అమ్మాయిని చేశారండి. కథ మీరానికి వార్త విట్రో మాంగాని బ్యాకా కొడుకు. చిన్న కొడుక్కి ఉనాటి మీరానికి రూతు అనే అమ్మాయిని పెళ్లి చేశారండి. రూతు ఇన్ని గట్టిరో మాంగాని బ్యాక కొడుకు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయ్యారు కుటుంబం? రచజనాతరి ఆరుగురు కుటుంబం అండి. ఇప్పుడు సోహజనాతరి. అయితే ఎలేచి వాళ్ళిద్దరు కొడుకులకి పెళ్లి అయిన తర్వాత మీర్కకి దగ్గర బిహాన్ జో నయోమి భర్త చచ్చిపోయింది. నయోమి డొకరహాచి కొద్ది కాలానికి రచోజాంటే ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. మీర్క దగ్గర హాచి వాళ్ళ దేశం వెళ్ళి 10 సంవత్సరాలు అయిందండి.
ఏ దేశం హజన తాము 200 वर्षात 10 సంవత్సరాల్లో ఏం పోయిందండి? ఏ 200 वर्ष ఏనా హచ్చ భర్తను కోల్పోయింది, భర్త హజతసి 2 కొడుకులను కూడా కోల్పోయింది. ఓడే రిమీర్ కదకల జాక కొడితే. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎంతమంది మిగిలారండి? ఏ కుటుంబంతా ఎచ్చదన రైతు 3 ఆడవాళ్ళేనండి. 3 జన ఆచ మాకేతే. ఆ 3 ఆడవాళ్ళు ఏ 3 జన ఆచ మాకతన ఒక అత్త, రో అమ్మ, 2 కోడళ్ళు. 2 కుడియా గటాయి. అత్త ముసలిదాయి, ఏ అమ్మ గటాయి పోయా గటాయి బుడి హాజన్. కోడళ్ళు 2 యవనస్తులు. ఏ కుడియా మాకరింది డా మాకి. అప్పుడు అత్త 2 కోడళ్ళని పిలిచి, ఎంబాని తమ్మి అమ్మ రి కుడియా మాక ఆటనా నా కోడళ్ళారా, నా కుడియా మాకతరి మీరు మీ ఊరికి వెళ్ళిపోండి, మీరు మీ నా హత్తుదు, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి. మీ యాబడగర హత్తుదు. మీరు యవ్వన కాలంలో ఉన్నారు, మీరు డామాక కాలంతో మంజరి, నేను ముసలిదాన్ని, ನಾನು ಬುಡಿ ಆಜಮೈ, నాకు పురుషుడు తోడు అవసరం లేదు. ನಂಗೆ ಓಡೇರೋ ಮೇಣ ತೋಡು అవసరం ఇల్లేదని. మీకు మాత్రం పురుషుని తోడు ఉండాలి. మింగే మాత్రం రో మేణ తోడు మందల అవసరము. మీరు మీ తల్లిదండ్రుల కుటుంబాలకు వెళ్ళిపోయి, మీరు మీ ఇయాబ కుటుంబంతో హజసన పెళ్లి చేసుకుని ఇయాకేపడునా చక్కగా జీవించండి. వాడు నెహికి బ్రతకదు. అత్త చెప్పిందండి కోడళ్ళకి. నీ పోయగట వేస్తే కుడియా మాకకి. 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏకాధ్యాయ 14 చదవదు. 1వ అధ్యాయం 14వ వచనము. ఏకాధ్యాయ 14 చదవండి. చదవదు. చెంపుగా చదవండి. చెంపుదరా. వారు ఎలుగెత్తి ఏడవగా వార్పా తన అత్తను ముట్టు పెట్టుకొనెను, రూతు తన అత్తను హత్తుకొనెను అని ఉందండి. రూతు తని పోయగటని పొమ్మ కొడితేంది మనతయ్య. వార్ప ముద్దు పెట్టుకుంది, ఓర్పదే ఈ ముద్దుకితే రూతు హత్తుకుంది. రూతు దే పొమ్మ కొడితే అత్తగారి కోడలు ఇలా మాటలు చెప్పినప్పుడు ఏ తన్ని అమ్మ పోయగట తను కుడియ మాకాయలకి జోగడు పోయింది. అప్పుడుట వాళ్ళ 3 బాగా ఏడ్చారండి. తిని జన బాగా అడిగితు. ఎందుకు ఏడ్చారు? ఏనాతకి అడిగితు అంతవరకు వారు కలిసే ఉన్నారు, ఎదంతకి తాము కలిసి అడిగితు. ఇప్పుడు విడిపోబోతున్నారు. ఏంజు పిసిపి ఆసి విడిపోయినప్పుడు కొద్దిగా బాధ దుఃఖం ఉంటారు కదండి. బరజన పిసిపి ఆసింది బాధాకరమైన ఏడ్చారు. ఏడ్చిన తర్వాత నయోమి యొక్క పెద్ద కోడలు నయోమి కజ్జ కుడియమాంగ అత్త చెప్పినట్లుగా తమ పోయాట వెళ్ళడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. హజార్ తక్కి తయారాతు. వెళ్ళిపోయే ముందు హజసిన్లోకి ఒక్క ముద్దు ఇచ్చిందండి. ముద్దు ఇతే జుప్పితే ముద్దు దేనికి గుర్తు? జుప్పిన ముద్దు ఏనాతకి గుర్తు? ప్రేమకు గుర్తు, ప్రేమ జీవనానికి గుర్తు. ముద్దు ఒకేసారి పెడతారండి. ముద్దు జుప్పిన రొహుట్టు పెట్టి అస్తమానం ముద్దు పెట్టరండి. ఓడే గడగడకి ముద్దుకి ముద్దు బుగ్గ మూతి కలుస్తుందండి. ముద్దు ఇచ్చి బుగ్గే మూతి కలిగిన ఇంకా శరీరం ఏ భాగాలు కలవండి. అంగ ఇమ్ముని భాగం దగ్గర కలే. కానీ రూతు అత్తగారిని కౌగిలించుకుందండి. తమ్మి పోయగట్టని పొమ్మ కొడితే పెద్ద కోడలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఓడే కజ్జ కుడియమ్మాంగ ముద్దు యాన హత్తుతే. కానీ చిన్న కోడలు కౌగిలించుకుంది. ఓనాటి కుడియమ్మాంగ తన పొమ్మ కొడితే రూత్ అంటుందండి. రూతు విసీనే 1వ అధ్యాయం 15వ వచనంలో, ఏకాధ్యాయ 15 పొందుతా, నన్ను వెళ్ళిపోమని నువ్వు చెప్పొద్దు, నంగే 10 మంది నిన్ను వేస్తానని నేను నీతోనే ఉంటాను, ನಾನು నీతోనే నీ దేవుణ్ణి నమ్ముతాను, నీ మహాపురుని నమ్మిని, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, నేను ఎంబి హాజీ నన్ను ఎంబావాయిని, నన్ను వెళ్ళిపోమని మాత్రం కోరద్దు, నేను 10 మంది మాత్రం నాకు వేస్తా అని. ఈ రోజుల్లో కోడలు ఎవరైనా అలా ఉంటారండి? ఇంజుది నా కుడియమ్మ కాంబాయి దగ్గర వెళ్ళకి సాతాయి పెళ్ళి అయిపోయిన వెంటనే వేరు చేస్తారండి. పెళ్ళి అని వెంటనే వేరుకి ఆసింది, వేరైపోతారు, వేరే ఆసింది. అత్త మామలతో కలిసి ఉండరు. ఓడే అమ్మ మా మామసికతలు కలియడయ్యా, అవునా కాదండి? సొత్తకి అత్తకి కోడలకి ఎప్పుడైనా స్నేహం ఉంటదండి. పోయగట్టనికి కుడియగట్టనికి ఎచ్చప్పుడు జీవమని బ్యానికి మీ దగ్గర అత్త కోడలు స్నేహంగా ఉంటారేమో నాకు తెలియదు, కానీ మీ దగ్గర ఓడే
పోయ గట్టాయి కుడియా మాకే జీవనమే మన్నుకి నాన్న పుంజాలు మా ప్రాంతంలో అయితే మా సోట్ కథ మాత్రము అత్తకి కోడలకి ఎప్పుడు పడదండి. ఓడే కుడియా మాకకే పోయ ఎచ్చల పాడిగా ఎప్పుడు చెప్పబడుకుంటారు. తెచ్చిపడ మాదాయం మందిని నువ్వేం తెచ్చావని అత్త అంటది, నేనేనా తచ్చింది పోయ గట్టాయి వేనే నువ్వేం సంపాదించావని కోడలు అంటది. కుడియా గట్ట నేనేనా గాడి కానీ ఇట్లా అందింది కుడియా గట్టాయి వేనే ఇవేనండి తగుడు కారణం. ఇవే మాట అంత కాదు. మీ మధ్య అత్త కోడలు దెబ్బడుకుంటారు ఎప్పుడైనా? మీ మధ్య ఎవడే కుడియా మాకు వాడే పోయ పడుతు మాడాహిని అత్త అంటది పోయ గట్టాయి వేనే కోడలతో, కుడియా గట్ట అంతలే మీ అమ్మ మీ నాన్న నీకేం నేర్పించారు అని అడుగుతుంది. మీ అయ్యా మీ ఆడు నీకేనా జాబ్ ఫాయిదా నుంచి వంట చేయడం నేర్పించలేదు, ನಿಂಗೆ ರಾಂದಕಿನೇ ಜಾಪಾನ್ ಸೇರಿ గుప్పు తాళం నేర్పించలేదు, ಹೋಳು ಗೊತ್ತ ಜಾಪಾನ್ ಜಾವ పని చేయడం నేర్పించలేదు. ಅಮ್ಮಕಿನ ನಿಂಗೆ ಜಾಪಾನ್ ಜಾವ